అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ మహిళా మండలి భూమి కబ్జా గురైందని చెప్పి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు స్థానికంగా ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలందరూ కూడా మరియు 28వ వార్డుకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కొంత భూమి కబ్జా గురైందనగానే మేము జమ్మికుంట మున్సిపల్ సిబ్బంది అందరం కూడా ఆ ల్యాండ్ని వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ని చూడడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ శిథిలావస్థలో పూర్తిగా కూలిపోయి శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగు కొంత జాగా ఉండేసరికి అక్కడ ఉన్నటువంటి మా టీపీఓ కానీ మా అధికారులకు కూడా ఆదేశించి మనకి ఇక్కడ ఉన్న జాగాలో ఎవరైనా ఆక్యుపేషన్ ఉన్నారా అని అడగగానే మున్సిపల్లో మండల్ సర్వేయర్ డివిజన్ సర్వేయర్ చేసిన ప్రకారం 220 గజాలు ఉండాలని చెప్పడం జరిగింది. 220 గజాలను ఫస్ట్ సెక్యూర్ చేసుకోమని చెప్పి గతంలో కబ్జాకి గురైందని చెప్పి 100x100 దాంట్లో 2 నూతన భవనాలు నిర్మించుకొని ఉన్నాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా మా అధికారులను అడగగానే అది కోర్టులో ఉంది, ప్రస్తుతానికి మనకున్న జాగా ఇది, దీన్ని మనం సెక్యూర్ చేసుకోవాలని అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని పూర్తిగా క్లీన్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి దోమలు కానీ పాములు కానీ అవన్నీ ఉన్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా స్థానిక కౌన్సిలర్ రఘు రమేష్ గారు మరియు వార్డు ప్రజలందరూ కూడా దీని ద్వారా పరిసర ప్రాంతాలన్నీ కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుందని ప్రజలు కోరగానే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని నీట్గా క్లీన్గా చేసి ప్రజలకి ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ మళ్ళీ ఇంకోటి ఎవరు కబ్జా చేయకుండా ఉండడానికి కార్యక్రమాలు తీసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ ఈ పిటిషన్దారులందరూ కూడా వీళ్ళు ఇచ్చిన పిటిషన్ మీదతో పాటు ప్రజాపాలన కార్యక్రమంలో మేము వెళ్ళినాక అక్కడ ఇచ్చినటువంటి ప్రజల యొక్క సలహా మేరకు క్లీన్ చేసినాక మళ్ళీ వీళ్ళు అది క్లీన్ చేయొద్దు, మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ మీరు బౌండరీ చేస్తే అక్కడ ఉన్నటువంటి గృహాలకు మనంతటా మనమే చేసినట్టంటే ప్రభుత్వం కానీ పాలకవర్గం కానీ కమిషనర్ గారు కానీ ప్రభుత్వం నుంచి అధికారికంగా వచ్చినటువంటి సర్వేలను కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల మీదనే ఆధారపడి పనిచేస్తుంది తప్ప మనము నోటి మాటతో చెప్తే కాదు అనగానే ఈరోజు మళ్ళీ వీళ్ళందరి కోరిక మేరకు మున్సిపల్లో గౌరవ కమిషనర్ గారు, నేను మరియు మా టీబీఓ గారు, టీపీఎస్ గారు, ప్రెస్ మిత్రులు మరియు 28వ వార్డు కౌన్సిలర్ మరియు వార్డు వాళ్ళందరినీ కూడా ముఖాముఖి సమావేశం తీసుకురావడం జరిగింది. ఈ సమావేశంలో వారు కొన్ని అభ్యంతరాలు తెలపడం జరిగింది. ఇందులో కబ్జా గురైన వాటికి మున్సిపల్ నుంచి కూడా కోర్టు హియరింగ్కి అటెండ్ అవుతున్నాం. దాంతోపాటు వాళ్ళు కూడా మేము కూడా మీకు సపోర్టెడ్గా కోర్టుకి మేము కూడా అప్పీల్ చేసుకుంటాం అనగానే ఆ ఓఎస్ నెంబర్లు కూడా ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం జమ్మికుంట మున్సిపల్ భూమిని ఎవరు కబ్జా చేసినా దాన్ని మున్సిపల్ పక్షాన ఎక్కడ కూడా వదిలేదు. కోర్టు ద్వారా మనకు పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ మన వైపు వస్తే అందులో ఉన్న భవనాలు మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో అవి కనుక కోర్టులో కనుక మనమేం తెలిస్తే పూర్తిగా అవి మున్సిపల్ ఆస్తులు కానీ పరిగణించి అవి తీసుకోవడం జరుగుతుంది. దీని మీద ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ ఎటువంటి ఆరోపణలు కానీ ఎటువంటి మీకు అనుమానాలు కానీ ఎవరు కూడా ఉంచుకోదనే విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అధికారులు, వచ్చినటువంటి వార్డు ప్రజలకి, కౌన్సిలర్కి నా యొక్క ప్రత్యేక నమస్కారం, కృతజ్ఞత.